బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రాబోయే మరికొన్ని గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ను జారీ చేసింది. ఏపీలో 14 జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ను జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, గుంటూరు, బాపట్ల, ఇంకా పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ను జారీ చేసింది. వాయుగుండం నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఇక నిజాంపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. మరోవైపు ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు.